లేకుండా చేయడానికి రేవంత్ రెడ్డి గారు మాలలతో మాదిగేతరులతో కుమ్మక్కైంది అనే విషయం స్పష్టం చేస్తున్నాం. మాలలతో మాదిగేతరులతో కుమ్మక్కైంది అనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. నంబర్ 1, వాస్తవానికి ఇప్పుడు 3 లోక్సభ ఎస్సీ నియోజకవర్గాలు, కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఎస్సీ నియోజకవర్గం 4లో మాకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటా 3. 4లో మాకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటా 3 కాంగ్రెస్ పార్టీలో. 3 లేదు, 2 లేదు, 1 కూడా లేకుండా చేశారు. ఇంకా 1 మాలలకు రావాల్సిందే, ఇంకొకటికి మాలలు రావాల్సిందే. నిజంగా ఆ 1 కూడా మాలలకు రావాల్సింటే ఆ 1 స్థానంలో నిజంగా చెప్తున్నా, ఆత్మసాక్షి చెప్తున్నా, అది వివేక్ కుటుంబానికి ఇవ్వాల్సిన అవసరం లేదు, మల్లు భట్టి విక్రమార్క కుటుంబానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. సేమ్ టైం ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతున్న కాడ కంటోన్మెంట్ బీజేపీలో పోటీ చేసి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ చేరిన ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇస్తే 1 దశాబ్ద కాలంగా మాలల ప్రతినిధిగా, 2 దశాబ్దాలుగా మాలల ప్రతినిధిగా కాంగ్రెస్ లో ప్రతిపక్ష పాత్రలో పనిచేసి ఒక ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకున్న మా సోదరుడు అద్దంకి దయాకర్కు నిజమైన అర్హుడు అతను. దేనికి? ఆ ఒక్కదానికి అద్దంకి దయాకర్ అర్హుడు. ఎందుకంటే 2 సార్లు తుంగతుర్తిలో 100,000 ఓట్ల లోపు ఓడిపోయింది అతనికి ఈ లోక్సభలో 3లో 1 ఇవ్వదలుచుకుంటే ఎక్కడైనా ఇవ్వచ్చు, పలానా కాడ నేను అనను. లేదా ఇవ్వదలుచుకుంటే ఆ 1 ఇచ్చే కాడ కంటోన్మెంట్ ఇవ్వచ్చు, నేను ఇవ్వద్దని అనను. కానీ ఇస్తే మాలల్లో అర్హుడు మా అద్దంకి దయాకర్కి అర్హత ఉన్నది. వివేక్ కుటుంబానికి ఎట్లా అర్హత ఉన్నది? మల్లు భట్టి విక్రమార్క కుటుంబానికి రవికి ఎట్లా అర్హత ఉన్నది? కడియం శ్రేరి కుటుంబానికి ఎట్లా అర్హత ఉన్నది? మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ముందుగా వివేక్ కుటుంబానికి ఎందుకు 3 ఇచ్చారు? ఇది కాంగ్రెస్ పార్టీ నియమావళికి విరుద్ధం కదా. 2022లో రాజస్థాన్ రాష్ట్రంలోని బోధ్పూర్లో మరి కాంగ్రెస్ పార్టీ నియమావళి రాసుకున్నది కదా, డిక్లరేషన్ చేసింది కదా. కాంగ్రెస్ పార్టీలో 1 కుటుంబానికి 1 టికెట్ అని, 1 కుటుంబానికి 1 టికెట్ అన్నప్పుడు అంతకు ముందే ఈయన బీజేపీలో ఉన్నప్పుడే వివేక్ వాళ్ళ అన్నకు మరి బెల్లంపల్లి నుంచి టికెట్ ఇచ్చారు కదా. 1 కుటుంబానికి 1 అర్హత అన్నప్పుడు బెల్లంపల్లిలో టికెట్ ఇచ్చింది ఎనఫ్. 2వ టికెట్ ఎట్లొచ్చింది? వివేక్ ఎట్లొచ్చింది? ఇది బోధ్పూర్ కాంగ్రెస్ పార్టీ నియమావళికి విరుద్ధం కదా. 2వ టికెట్ ఉండగా కూడా, ఎమ్మెల్యే ఉన్నవి కూడా అదే కుటుంబంలో వాళ్ళ కొడుకు పెద్దపల్లి టికెట్, పార్లమెంట్ టికెట్ ఎట్లొచ్చింది? ఇది బోధ్పూర్ తీర్మానానికి విరుద్ధం కదా. మీరు అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం గురించి గొప్పగా మాట్లాడి మీరు మీ సొంత రాజ్యాంగానికి విలువనిత్తలేరు కదా. మీ సొంత రాజ్యాంగం కదా 1 కుటుంబానికి 1 అనేది సూత్రము. ఆ 1 అనే సూత్రానికి కట్టుబడి ఉండాల్సి ఉందంటే 1 అయిపోయింది. 2 ఎందుకు వచ్చినాయి? 3 ఎందుకు వచ్చినాయి? 1 కుటుంబంలో 3 ఇవ్వడం కంటే 1 దశాబ్ద కాలంగా కాంగ్రెస్ లోనే ఉన్న, 2 దశాబ్దాలుగా ఉద్యమంలో పాల్గొన్న, అంతో ఇంతో దళిత వర్గాల నుంచి మా మాల సామాజిక వర్గం నుంచి ఒక గొంతుగా వినబడుతున్నది అద్దంకి దయాకరే కదా. మరి ఆయనకి ఇవ్వచ్చు కదా. అదే సమయంలో మీ సోదరుడుగా చెప్తున్నా, మల్లు భట్టి విక్రమార్క కుటుంబానికి ఎట్లా అర్హత? మల్లు రవికి పార్లమెంట్ టికెట్ ఇచ్చే అర్హత ఎక్కడున్నది? ఆయన అక్కడ స్థానికుడు కూడా కాదు కదా. అది పక్కకు పెట్టండి. మీ నియమాలు కదా, బోధ్పూర్ డిక్లరేషన్ ప్రకారంగా, మీ నియమాల ప్రకారంగా మల్లు భట్టి విక్రమార్క మధుర ఎమ్మెల్యే గెలిచి డిప్యూటీ సీఎం అయింది కదా. మరి ఆ తీర్మానాన్ని ఉల్లంఘించి మరి రవికి ఇచ్చారు కదా. ఇది కూడా మీరు బోధ్పూర్ డిక్లరేషన్ విస్మరించినట్టే కదా. అదే సమయంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక సందర్భంగా మా సర్వే సత్యనారాయణ గారు సీనియర్ నాయకుడు, కదా. ఒకవేళ 3లో 1 ఇదే తీయదలుచుకుంటే అద్దంకి దయాకర్కు ఇవ్వాల్సింది న్యాయం కదా. మరి ఎందుకు ఇవ్వలేదు అంటే మీ డిక్లరేషన్లు మీరు ఉల్లంఘించుకుంటూ వచ్చేశారు. దానివల్ల మా పొట్ట కొట్టేశారు. కడియం శ్రేరి గురించి ఏం మాట్లాడాము? ముఖ్యమంత్రిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో పనిచేస్తున్నప్పుడు ఏం మాట్లాడిండు? కడియం శ్రేరి గారి నీ కులం ఏందో ముందు తేల్చుకో, నువ్వు న్యాయ విచారణకు సిద్ధపడు, అసెంబ్లీలో కమిటీ వేయాలి, నీ ఊరికెళ్ళి విచారణ జరగాలి, నీ కులమేందో తేలాలి అని చెప్పి ఆయనే మాట్లాడిండు కదా. మాలా మాదిగల అవకాశాలు దోచుకుంటున్నావు అని చెప్పి కడియం శ్రేరి గురించి మాట్లాడిండు కదా. అంటే మాల కాదు, మాదిగ కాదు, ఎస్సీ కాదని నువ్వే అన్నావు కదా. మాల
మాల కాదు, మావి కాదు, ఎస్సీ కాదని కూడా నువ్వే చెప్పావు కదా. మరి ఎస్సీ కాని వ్యక్తికి వాళ్ళ బిడ్డకు నువ్వెట్లా టికెట్ ఇప్పించావు? మళ్ళా నేనే రప్పించుకొని ఇప్పించాను నువ్వే అన్నావు కదా. అంతకుముందు మాట్లాడిన మాటలకు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధం కదా. అంటే ఇక్కడ మా వాళ్ళు ఎవరున్నారు? నేను మళ్ళీ చెప్తున్నా, ఏ మాట కా మాట. 3లో 4లో 1 మాలలకు రాదలుచుకుంటే దానికి అర్హుడు మా అద్దంకి దయకారే, మాలల ప్రతినిధిగా మా అద్దంకి దయకారే. నేను బయటుండి చెప్తున్నా, ఎవరేమనుకున్నా చెప్తున్నా, వెంకట స్వామి కుటుంబం అర్హత కాదు మీ తీర్మానం ప్రకారం, మల్లు కుటుంబం అర్హత కాదు మీ తీర్మానం ప్రకారం. అదే సమయంలో ఇక్కడ బీజేపీలో పోటీ చేసి ఇక్కడ వచ్చిన ఆయన అర్హుడు కాదు. ఒకటి ఇవ్వదలుచుకుంటే ఎంపీ దలుచుకున్నా, ఎమ్మెల్యే దలుచుకుంటా అద్దంకి దయాకర్ అర్హుడు. ఇకపోతే మా పుట్టగొట్టిండ్రు, మీ తీర్మానాన్ని మీరు ఉల్లంఘించడం ద్వారా మా అవకాశాలు మాకు అందకుండా చేసిండు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అతనే, ముఖ్యమంత్రి అతనే టిక్కెట్ ఇవ్వడంలో ప్రభావితం చేస్తున్నాడు. అందువల్ల వాళ్ళతో కుమ్మక్కైండు కాబట్టినే బోల్పూర్ తీర్మానాన్ని ఉల్లంఘించి వాళ్ళకి టిక్కెట్ ఇప్పించిండు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తీర్మానానికి విరుద్ధంగా మా అన్నాడు కదా. టీడీపీ నేత రేవంత్ రెడ్డి వారి హక్కులను హరిస్తున్నారనడానికి కేసీఆర్ మంత్రివర్గమే నిదర్శనమన్నారు ఆయన. దళిత వర్గ ముసుగులో కడియం శ్రీహరి డిప్యూటీ సీఎం పదవి అనుభవిస్తున్నారని ఆరోపించారు. వెంటనే నిజ నిర్ధారణ కమిటీ వేసి కడియం ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తో తేల్చాలని డిమాండ్ చేశారు రేవంత్. రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మాదిగ గాని, ఒక్క మాల గాని, మహిళ గాని లేకపోవడం అనేది దురదృష్టకరం. దీనికి సంబంధించి ఈ రోజు మా నాయకుడు, మా పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్పల్లి నరసింహులు గారు ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేస్తున్నాడు. తెలంగాణ జిల్లాల నుంచి చాలా మంది ఈ మాదిగ మాల మహిళలకు మద్దతుగా దీక్షకు మద్దతు పలుకుతున్నారు. అటు మాదిగ కాదు, ఇటు మాల కాదు, అటు ఇటు కానుండి ఈ రోజు మా కోటాలో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా మా కోటాలో పదవులు అనుభవిస్తున్నాడు. కాబట్టి అతన్ని తక్షణమే పత్రం చేసి ఈ రోజు మాదిగ మాలలకు అవకాశం కల్పించాలని ఏదైతే అంటున్నాడో ఆ అంశం, అదే విధంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను ఈ కళ్ళు తాగిన కోతులని ఆయన అన్నాడు. పర్వాలేదు చెప్తున్నా, ఆయనే అన్నాడు మాల కాదు, మావి కాదు, అతను కులమేదో తెలియదు, ఆయన నిర్ధారణ చేసుకోవాలని చెప్పి శీల పరీక్షను నెగ్గుమని చెప్పేశాడు. మరి ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా, 4లో 1 మాలలు పోదాల్చుకుంటే మా అర్థంకి ఇస్తే మాకు అభ్యంతరం లేదు. 1 వాళ్ళకి అర్హత కాదు, వాళ్ళ బోధ్పూర్ తీర్మానం ప్రకారం వాళ్ళకు ఈ 3 అర్హులు కాదు, ఆయన అర్హుడే. ఇక మీ అన్నగా నేను మాదిగలుగా అక్కడ బోధ్పూర్ తీర్మానాన్ని ఉల్లంఘించకపోతే మాకు అక్కడ పెద్దపల్లిలో ఎంతో మంది మాదిగ బిడ్డలు ఉన్నారు. పరిశీలన కాడికి వెళ్ళింది, కాంగ్రెస్ పార్టీ పరిశీలన కాడికి వెళ్ళింది. యువ నాయకుడిగా ఎదిగిన మా తమ్ముడు పేరుక శ్యామ్ అనే తమ్ముడు పరిశీలన కాడికి వెళ్ళింది. ఆయనకు ఎవరు మాట్లాడటం లేకపోవడం వల్ల ఒక యువ నాయకుడు అక్కడ వెనుకబడిపోయాడు మాదిగా. ఇంకా ఎంతో మంది పేర్లు అక్కడ ఉన్నాయి. ఇక్కడ వరంగల్లో మా పొట్టగొట్టకపోతే మా అవకాశాలు మాకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే ఇవాళ మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. దొమ్మాటి సాంబయ్య అనే ఈయన నమ్ముకున్ననే రేవంత్ రెడ్డి గారు నమ్ముకున్న ఒక మాదిగ సీనియర్ నాయకుడు ఉన్నాడు. అంతేకాదు సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్ లో చేరిన మా దయాకర్ అక్కడ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఈ కడియం సార్ మీద అతి తక్కువతో ఓడిపోయిన మా ఇందిర ఉన్నది. అదే డాక్టర్ పరమేశ్వర్ అనే మా సోదరుడు ఉన్నాడు. చాలా మంది ఉన్నారు. ఇంతమందిని కాదని కులం కాని వ్యక్తికి నువ్వే ఇచ్చేసావు. అక్కడ యువ నాయకుడిని కాదని అక్కడ మీ బోధ్పూర్ తీర్మానం ఉల్లంఘించి ఇచ్చావు. ఇక్కడ మా సంపత్, నీకు సంపత్ ఇప్పుడు నువ్వు మాదిగ దగ్గరికి ఓట్లాడగడం కోసం మా సంపదను పక్కకు పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టాడు. మాదిగ దగ్గర ఆయనకు ధైర్యంగా మాదిగలు ఓట్లాడిగే హక్కు లేదు కాబట్టి మా సంపదను పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టాడు. మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే నీ పక్కన కూర్చుని పెట్టుకొని మాట్లాడి ఓ మాదిగ నా పక్కన అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా. మరి నీ పక్కన కూర్చోవడానికి అర్హుడే అన్నప్పుడు పార్లమెంట్కి ఎందుకు అర్హుడు కాక పోయిండు టిక్కెట్కు? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మా సీనియర్ నాయకుల్లో మా మోత్పల్లి నరసింహులు అన్న తర్వాత ఎదుగుతున్న లీడర్లో, కాంగ్రెస్ పార్టీలో మాదిగల నుంచి ఎదుగుతున్న లీడర్లో సంపత్ కుమార్ పేరే అందరికి తెలుసు కదా. మరి సంపత్ కుమార్ ఎందుకు అర్హుడు కాకుండా పోయిండు? ఆయన సొంత జిల్లా 180% ఎస్సీలో మాదిగలు ఉన్న జిల్లా నాగర్ కర్నూలు జిల్లా. పార్లమెంట్ పరిధిలోనే ఆయన ఊరున్నది, ఆయన ఓటు ఉన్నది. ముఖ్యమంత్రి ఓటు కూడా అదే జిల్లాలో ఉన్నది.
మరి స్థానికుడు కానీ జనాభా లేని మరి బోధ్పూర్ తీర్మానానికి విరుద్ధంగా నువ్వు మల్లురావుకి ఎట్లా టికెట్ ఇప్పించావు? స్థానికుడు కాదు, అదే సమయంలో అక్కడ జనాభా లేదు. మరొక వైపు బోధ్పూర్ తీర్మానం ప్రకారం ఒక కుటుంబానికి ఒకటే ఓటు. మరి ఆయనకి ఎందుకు ఇప్పేయలేదు? సంపత్ కుమార్కు ఎందుకు ఇప్పేయలేకపోయావు? ఇక్కడ నాకు అర్థమవుతుందంటే కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతున్న యువ నాయకులు, అదే సమయంలో వాయిస్ ఉన్న యువ నాయకులకు రేవంత్ రెడ్డి చెక్కు పెడుతున్నాడు అనడానికి ఇదంతా సాక్ష్యం కూడా నేను దృష్టి తీసుకొస్తున్నాను. నేను ఒక అద్దంకి దయాకర్కు అంతో ఇంతో సమాజంలో ఒక పేరున్నది, ఆయనకు వాయిస్ ఉన్నది. కాబట్టి ఆ వాయిస్ ఉన్న ప్రతినిధి రావద్దని చెప్పే ఆయనకు చెక్కు పెట్టడం జరుగుతుంది. ఆయనకు చెక్కు పెట్టడానికి కారణం ఏంటి? ఒకనాడు మునుగోడు సభలో రేవంత్ రెడ్డి గారి సమక్షంలోనే అప్పుడు కోమటిరెడ్డి గారి మీద ఒక అనుచితమైన వ్యాఖ్య చేసినట్టుగా అందరికీ తెలుసు. దాన్ని అడ్డం పెట్టుకొని ఆయనకు అవకాశం రాకుండా చేయడంలో కొంతమంది పాత్ర ఉన్నది. వాళ్ళతో నువ్వు కుమ్మక్కైన నేను అంటున్నా, ఒకే మాట జారిండేమో మా అద్దంకి దయాకరణ మా మాల తమ్ముడు ఒకే మాట జారిండేమో కోమటిరెడ్డి మీద. కానీ కోమటిరెడ్డిను రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు మాట్లాడుకోలే? రాజగోపాల్ రెడ్డిను రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు మాట్లాడుకోలే? ఎన్ని రకాలుగా ఒకరినొకరు అవమానించి మాట్లాడలే? మీరు 100 మాటలు తిట్టుకున్నారు. మీరు కలిసి పని చేసుకుంటా అంటూ మీరు మంత్రివర్గంలో ఉన్నారు. కానీ ఒక మాట అన్నాడనే పేరుతో ఆయన రాజకీయంగా ఎక్కడ ముందుకు రాకుండా చేస్తుండ్రు వాయిస్ ఉన్నోండి. ఇప్పుడు మా కులం నుంచి కాంగ్రెస్ పార్టీలో యువ నాయకుడు ఎదుగుతున్న వాళ్ళలో మా సంపత్